గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను సుదర్శిని. ఈరోజు సండే వ్లాగ్ని మీతోటి షేర్ చేస్తున్నాను. నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాక ఇది థర్డ్ డే అనమాట. సో ఈరోజు మీల్ ప్లాన్ని చూద్దాము. బ్రేక్ఫాస్ట్కి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తీసుకుంటున్నా. ఇందులో కొంచెం పుదీనా, కొంచెం అల్లం కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా యాపిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాపిల్ వేస్ట్ చేసామంటే ఏబీసీ జ్యూస్ అంటారు. బట్ నేను మోస్ట్లీ ఫ్రూట్స్ అనేది జ్యూస్లో యాడ్ చేసుకోనండి. అసలు ఫ్రూట్ జ్యూస్ అనేది ఎక్కువగా తీసుకోను. ఫ్రూట్స్గానే తీసుకొని తింటాను. అండ్ జ్యూస్ అంటే ఇప్పుడు ఈ క్యారెట్ అయినా కూడా రాగా తినొచ్చు, కానీ బీట్రూట్ అనేది కొంచెం జ్యూస్ చేసుకునే తినాలి. కొంచెం పచ్చిగా నేను తినలేను. అందుకే ఎప్పుడు కూడా క్యారెట్ బీట్రూట్ కలిపే జ్యూస్ చేసుకుంటా. యాపిల్ వేయాల్సి వస్తే ఎప్పుడైనా కొంచెం జస్ట్ ఫర్ చేంజ్గా యాపిల్ యాడ్ చేస్తా, కానీ జనరల్గా అయితే క్యారెట్ బీట్రూట్ జ్యూసే. ఫ్రూట్స్ని ఎప్పుడూ కూడా డైరెక్ట్గా తినడమే మంచిది. ఆల్రెడీ న్యాచురల్ షుగర్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ జ్యూస్ చేసుకోవడం ఎందుకని నేను ఎప్పుడూ కూడా డైరెక్ట్గా తీసుకుంటా. ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రము ఇలాగా జ్యూస్గా చేసుకుంటాను. అండ్ ఈ మిగిలిన పిప్పి చాలా వచ్చింది కదా, ఇది మనం చపాతీ చేసామంటే ఆ చపాతీలో యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే ఇవాళ నేను చపాతీ ఏం చేయట్లేదు, సంగటి చేస్తున్నాను అనమాట మధ్యాహ్నము. సో అదైతే నేను ఆ వేస్ట్ పడేసేసాను. అండ్ ఈరోజు కొంచెం జ్యూస్ ఎక్కువే చేశాను. దాదాపు ఒక మీడియం సైజు బీట్రూట్ తీసుకున్నాను. 7-8 క్యారెట్స్ తీసుకున్నా. ఎందుకంటే పిల్లలు అంటే ఇవాళ సండే కదా, పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు. సో వాళ్ళ కోసంగా కూడా నేను జ్యూస్ చేస్తున్నాను అనమాట. వాళ్ళకు కూడా చాలా మంచిది ఇది. సో క్యారెట్ బీట్రూట్ జ్యూసు బ్లడ్ లెవెల్స్ని బాగా ఇంప్రూవ్ చేస్తుందండి. ఇంకా మనకి ఫేస్లో కూడా మంచి గ్లో వస్తుంది. చాలా మంచిది. డైలీ తీసుకుంటే ఆ రిజల్ట్ అనేది మనం బాగా క్లియర్గా చూడొచ్చు. ఈ మధ్య నేను కొంచెం రీసెంట్ డేస్ నుంచి దీన్ని కొంచెం డైలీ తీసుకోవడానికి ట్రై చేస్తున్నా. అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్లో నా డైట్ ప్లాన్లో అయితే ఇంక్లూడ్ చేసుకున్నాను. అంతే అయిపోయింది. సో అన్ని క్యారెట్స్ బీట్రూట్ వేస్తే ఈ జ్యూస్ వచ్చిందనమాట. ఇంకా కొంచెం వాటర్ అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. ఇంకా నలుగురికి 4 గ్లాసుల్లో అయితే సర్వ్ చేసేసా. పిల్లలు మరీ ఎక్కువ తాగలేరు, అందుకని వాళ్ళకి కొంచెమే వేసి నేనే ఎక్కువ తీసుకున్నాను. ఇంకా పిల్లలకి కూడా ఇస్తున్నాను కదా, ప్లెయిన్గా ఎందుకు అని చెప్పి కొంచెం హనీ యాడ్ చేస్తున్నాను. నేను మా వారైతే జస్ట్ డైరెక్ట్గానే తాగేస్తాము, కానీ పిల్లలు అలాగా డైరెక్ట్గా వితౌట్ హనీ తాగలేరు. సో వాళ్ళకి యాడ్ చేస్తూ అలాగే మేము కూడా కొంచెం మాకు కూడా యాడ్ చేశాను అనమాట. కొంచెం హనీ వేశాను అంతే. ఇంకొక విషయం ఏంటంటే పిల్లలకి మనము ఏదైనా వాళ్ళ కోసంగా స్పెసిఫిక్గా చేసి ఇచ్చామంటే వాళ్ళు అస్సలు తీసుకోరు, తినరు, మాకొద్దు అని డైరెక్ట్గా చెప్పేస్తారు కదా. అదే వాళ్ళకి ఇవ్వకుండా సపరేట్గా మన కోసంగా ఏదైనా చేసుకొని తింటున్నాము అంటే అదేంటి, అది మాకు కూడా కావాలి, మీరే ఎందుకు తింటున్నారు, నువ్వు ఒక్కదానం ఎందుకు తీసుకుంటున్నావు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. మా పిల్లలు అయితే ఇలానే అడుగుతారు. సేమ్ అదే ఫుడ్ని వాళ్ళ కోసంగా చేసి ఇచ్చామంటే అప్పుడు ఇది మాకొద్దు అంటారు, కానీ వాళ్ళకి ఇవ్వకుండా మనం కానీ తిన్నామంటే అడుగుతారనమాట. సో అలా వాళ్ళకి ఇచ్చేసేసాను. ఇంకా మా వారికి కూడా ఇచ్చేసేసి ఇప్పుడు నేను తాగేస్తున్నాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా ఇదే, వేరే ఏం తీసుకోలేదు. బీట్రూట్ జ్యూస్ తాగేసాను. ఇవి చూసారా, ఇవి మిల్లెట్స్ కోసము ముందు రోజు నైట్ నానబెట్టాను. పెసలు, బ్లాక్ చెన్న అనమాట. నేను ఎక్కువగా మిల్లెట్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటా అయిపోయే కొద్దీ. ఇప్పుడు పెసలు అయితే కొన్ని ఉన్నాయి, సో అందుకని ముందు రోజు నైటే నానబెట్టాను. ఇది వచ్చి స్ప్రౌట్స్ మేకర్ బాక్స్ ఒకటి తీసుకున్నాను అనమాట. అమెజాన్లో తీసుకున్నాను ఈ బాక్స్తో స్ప్రౌట్స్ చేసుకోవడం చాలా ఈజీ అండి. జస్ట్ మనము సోక్ చేసుకున్నాక వాటిని అందులో వాటర్ ఏం లేకుండా తీసేసి ఆ బాక్స్లో వేసేసి మూత పెట్టేసామంటే నెక్స్ట్ డే కల్లా చక్కగా స్ప్రౌట్స్ అవుతాయి. అండ్ పెసలు అయితే చాలా బాగా వస్తాయి. నేను మామూలుగా అయితే మార్నింగ్ నానబెట్టి నైట్ వేసి పెట్టేస్తాను, కానీ ఈరోజు కొంచెం టైం సెట్ అవ్వక ముందు రోజు నైట్ వేసేసాను. సో మార్నింగ్ కట్టి పెడుతున్నాను అనమాట. ఆ బాక్స్ ఇంకొకటి లేదు, అందుకని చెప్పి ఇలాగా ఒక కాటన్ క్లాత్లో పెసలు వేసి ఇలాగ మూట కట్టి పెడుతున్నాను. వాటిని కూడా వాటర్ ఏం లేకుండా మొత్తంగా తీసేసి ఆ తర్వాత ఇలాగ పల్చటి క్లాత్లో కానీ చుట్టి ఒక ప్లేట్ పెట్టేసి గట్టిగా, అంటే గాలిపోకుండా ఇట్లా గట్టిగా పెట్టేసేయాలి. నేనేం చేశానంటే ఆ బాక్స్ని దానిపైన పెట్టేశాను. సో చక్కగా స్ప్రౌట్స్ అయితే అయిపోతాయి నెక్స్ట్ డేకి. అవి అయ్యాక నేను చూపిస్తాను. బ్లాక్ చెన్నా అయితే కొంచెం లేట్ అవుతుందన్నమాట, 2 రోజులు అవుతుంది. అండ్ ఇప్పుడు ఇదేంటంటే చికెన్ కోసం ఇంకా ప్రిపరేషను. అసలే వెయిట్ లాస్ ఏదో అవి ఇవి తింటూ ఉంటే ఇంక ఇవాళ చికెను ఎలా చేయాలి ఏంటి అని చెప్పి సో కొంచెం ఆయిల్ అవి తగ్గించుకొని చేద్దామని ఇలా చేస్తున్నాను. నేను మోస్ట్లీ ఈ మధ్య రీసెంట్గా చేంజ్ చేసుకునేది ఏంటి అంటే చికెన్ అయినా మటన్ అయినా
అయినా ఎస్పెషల్లీ ఇది వచ్చి నాటుకోడి అనమాట. నాటుకోడిని ఇంకా మటన్ అయితే ముందుగా హాఫ్ బాయిల్ చేసి పెడుతున్నాను. లాస్ట్ టైం ఒక షార్ట్లో అడిగారు ఎవరో, నేను హాఫ్ బాయిల్ చేసి వేస్తున్నాను అంటే, హాఫ్ బాయిల్ అంటే ఎలా చేస్తారని అడిగారు. జస్ట్ చాలా సింపుల్. మనం కర్రీలో ఎంత కారము ఉప్పు వేసుకుంటామో అందులో సగం వేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇలాగ ట్యాప్ చేసుకుంటూ కలుపుకున్నామంటే చక్కగా మిక్స్ అయిపోతుంది. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 60% అలాగా ఉడికేలాగా బాయిల్ చేసుకోవడమే. ఇది నాటుకోడి, అందుకని చెప్పి నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. నార్మల్గా బ్రాయిలర్ చికెన్ అయితే అసలు వాటర్ కూడా అవసరం లేదు. జస్ట్ సిమ్లో పెట్టామంటే ఆ చికెన్లో ఉండే వాటర్తోనే చక్కగా ఉడికిపోతుంది. ఓన్లీ చికెను మటను అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి. చూడండి ఇక్కడ చక్కగా ఉడికిపోయింది. ఆ లోపల ఉండే వాటర్ కూడా ఇంకిపోయింది అనమాట. సో ఇది పక్కన పెట్టేసి ఇంకా కూరకు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. చాలా తక్కువ మసాలాతో తక్కువ ఆయిల్ వేసి చేసుకుందాం అనుకుంటున్నాను. అందరికీ ఒకటేలాగా మళ్ళీ సపరేట్గా ఎందుకు అని. సో ఇది పొడి మసాలా కోసం ధనియాలని ఇలాగ డ్రై రోస్ట్ చేసుకోవాలి. లైట్గా వేగితే సరిపోతుంది. ఇందులోకి కొంచెం ఎండు కొబ్బరి వేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లి అండ్ కొంచెం అల్లం వేసుకొని చేసుకోవచ్చు. ఇంకా ఈలోపు సంగటికి కూడా పెట్టేశాను రైస్. అది ఉడికిపోతే ఇంకా ఇందులోకి రాగి పిండి వేసేస్తున్నాను. సంగటి ఎప్పుడు నేను ఈ గిన్నెలోనే చేస్తాను. మామూలుగా వేరే స్టెయిన్లెస్ స్టీల్లో చేద్దామంటే కర్రీ టైప్లో చేసే పాత్రలే ఉన్నాయి. సో ఇలాంటి ఒక గుండు దబర కావాలన్నమాట. సంగటి గెలకడానికి బాగుంటుంది. సో అందుకని ఎప్పుడు దాంట్లోనే పెడతా. ఇంకా కర్రీ కూడా స్టార్ట్ చేస్తున్నాను. చూసారంటే ఆయిల్ ఒక 1 kg చికెన్కి జస్ట్ ఒక 5 గంటలు వేశాను. నేను వాడేది చిన్న గంట అనమాట, ఆయిల్లో వాడేది. దాంతో 5 వేశాను. ఇంకా అంతకంటే తక్కువ వేసామంటే నాన్ వెజ్ కదండి, అస్సలు తినలేము. మరీ ఎక్కువ కూడా వేయలేదు, మీడియంగా వేసుకున్నాను అనమాట. ఇంకా ఆనియన్స్ టమాటాలు వేసేసి అందులో ఎక్కువ స్పైసెస్ కూడా వేయలేదు. జస్ట్ 2 దాల్చిన చెక్కలు, ఒక 4 లవంగాలు మాత్రమే వేసా. ఇంకా అంతే. సో కర్రీని ఇలాగా స్టవ్ మీద పెట్టేసి మళ్ళీ మసాలా వేసుకుందామని వెళ్ళాను. ఇప్పుడైతే ఆ 2 ధనియాలు కొబ్బరి 2 పొడి చేసేసి నెక్స్ట్ కొంచెం అల్లం ముక్కలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఇదిగో ఇలాగ పొడిగా మసాలా పొడి చేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా గసగసాలు నెక్స్ట్ ఆనియన్ కూడా వేసుకున్నామంటే కొంచెం ముద్ద మసాలా అవుతుంది. అలా వేసి చేసుకుంటే కర్రీ బాగుంటుంది. బట్ మరీ ఎక్కువ మసాలాలు లేకుండా ఇలాగ జస్ట్ సింపుల్గా చేసుకుందామని ఇలా చేస్తున్నా. ఇంకంతే. హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ చికెన్ని ఇందులో వేసేసాను. మీరు గమనించినట్లయితే ముందుగా ఉప్పు కారం ఇంకా ఆనియన్ టమాటాల్లో వేయలేదన్నమాట. జస్ట్ ఇప్పుడు ఆల్రెడీ చికెన్లో వేసేసాను కదా, ముందుగా ఉడికించేటప్పుడు ఆల్రెడీ కారం పసుపు వేసాను కాబట్టి ముందు ఇలాగా ఈ ఆనియన్స్లో వేసేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు అవన్నీ బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు వేసుకోవాలన్నమాట. సో మిగతా కారం నేను వేసింది ఫస్ట్ కొంచెమే కాబట్టి ఇప్పుడు ఇంకొక స్పూను కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసాను. కారం ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇందులో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇంకొంచెం కారం వేసుకున్నామంటే ఇంకా కర్రీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా సింపుల్గా చాలా బాగా వస్తుంది. కొంచెం ఉప్పు కారాలు ఆయిల్ తగ్గించామంటే మేబీ కొంచెం టేస్ట్ కొంచెం తగ్గుతుంది. ఆయిల్ వేస్తేనే కొంచెం ఎక్కువ టేస్ట్ అయితే వస్తుంది నాన్ వెజ్ కర్రీస్కి. ఇంకంతే. నేను బాగా మిక్స్ చేసి జస్ట్ ఒక 2 minutes అలాగ స్టవ్ మీద వదిలేసా. మెయిన్ వైల్ ఇదిగో సంగటి కూడా గెలికేసేసాను. సంగటి రెడీ అయిపోయింది. అండ్ 2 minutes తర్వాత తీసి ఒక్కసారి అంతా చికెన్ని కిందకి పైకి అలాగ బాగా మిక్స్ చేసుకున్నాక వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్ని ముందుగానే ఉడికించాం కాబట్టి కర్రీ చాలా ఫాస్ట్గా త్వరగా అయిపోతుంది. అందుకని మరీ ఎక్కువ వాటర్ కాకుండా మన గ్రేవీకి ఎంత కావాలి అనుకొని చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను వేసింది కొంచెం వాటర్ తక్కువే అనిపించి నేను మళ్ళీ ఇంకొంచెం వేసానమాట. రైస్ అయితే కొంచెం వాటర్ తగ్గించుకున్నా బాగుంటుంది, కానీ సంగటి చేశాను కాబట్టి సంగటి ముద్దలుగా ఇట్లాగా పులుసులో ముంచుకొని తినాలి కాబట్టి కొంచెం పులుసుగానే ఉండాలి. సో అందుకని కొంచెం వాటర్ ఎక్స్ట్రాగానే వేసాను. ఇలా ఒక 10 నిమిషాలు కానీ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే చక్కగా కర్రీ అయితే సెట్ అయిపోద్ది అనమాట. అప్పుడు మనము ఇంకా దించే ముందుగా ఒక 1 minute ముందు ఇలాగా ముందుగా చేసుకున్న ఆ పొడి మసాలాని మనకి కావాల్సినంత యాడ్ చేసుకొని జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకోవడమే. దాదాపు అయిపోయింది. ఇది బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 1 minute అలాగా సిమ్లో పెట్టేసేసుకుంటే అయిపోతుంది.
ఇంకా ఈలోపు నేను కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఉండే సామాను, ఆ వస్తువులు, ఆ చెత్త అంతా కట్ చేసుకున్నాం కదా వెజిటబుల్స్, అవన్నీ తీసేసి మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడూ కూడా వంట అయిపోయిన వెమ్మటే ఇలాగ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకెందుకంటే ఈరోజు నాన్ వెజ్ కదా, ఇంకా మళ్ళీ నైట్ ఇంకేం వంట చేయను. ఇక్కడ చూసారా కర్రీ రెడీ అయిపోయింది. ఈ మాత్రం పులుసు ఉండాలి, మళ్ళీ చల్లారాక ఇంకా కొంచెం గ్రేవీ తగ్గిపోతుంది కదా, చిక్కగా అవుతుంది. అందుకని నేను ఈ మాత్రం పులుసు ఉండిచ్చాను అంతే. ఆయిల్ తక్కువగానే బాగా కనిపిస్తుంది, ఇంకొంచెం ఆయిల్ వేస్తే బాగుంటుంది, బట్ నేను కావాలని తక్కువే వేసా అంతే. ఇంకా దాన్ని స్టవ్ మీద పెట్టేసి ఇదిగో ఇలాగా మొత్తం కిచెన్ అయితే క్లీన్ చేసేసుకున్నా. ఫైనల్గా ఇలా ఉండాలి కిచెను. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ ఆంటీ వచ్చి క్లీన్ చేసేదాకా అవన్నీ అలా వదిలేస్తే బాగోదు కాబట్టి సో క్లీన్ అయితే చేసుకున్నాను. కర్రీ కూడా ఇంకా అయిపోయింది. ఇంకా మార్నింగ్ జస్ట్ జ్యూసే తీసుకున్నాను కాబట్టి త్వరగా బాగా ఆకలేస్తుంది, అందుకని తినేస్తున్నాను. సో కొంచెం కర్డ్ కూడా తీసుకున్నా, గడ్డ పెరుగు చాలా బాగా గట్టిగా పెరుగునింది. అండ్ కర్రీలో కూడా ఆయిల్ తక్కువ వేసాను అనుకున్నాను కానీ పర్లేదు, బాగానే సెట్ అయింది. అండ్ సో అంతే. టేస్ట్ అయితే చాలా బాగున్నదండి. నేను ఇంకా ఆయిల్ తక్కువ వేసాను, ఎలా ఉంటుందో ఏంటో, నాన్ వెజ్ కదా అనుకున్నాను, మరి ఇంత తక్కువ అయితే ఇప్పుడే నేను ఫస్ట్ టైం ట్రై చేయడము. చాలా బాగుంది. సో నాన్ వెజ్ అయినా కూడా మనం తినేటప్పుడు ఏదైనా సరే క్వాంటిటీ చూసుకొని తింటే సరిపోతుంది, మరి అంత నోరు కట్టేసుకొని తినాల్సిన అవసరం లేదు. సో నేను ఇంట్లో వాళ్ళకి చేసేదే తింటూ కూడా కొంచెం క్వాంటిటీ చూసుకున్నాను, సంగటి కూడా సరిపోతుంది. ఇంకా ఇవాళ నాన్ వెజ్ తిన్నాను కాబట్టి డిన్నర్ అయితే స్కిప్ చేసేసాను. సాయంత్రంగా ఒక సీజనల్ ఫ్రూట్ సీతాఫలం ఉంటే ఈవినింగ్గా ఒక 6-7 o'clock టైంలో ఇలాగా ఒక సీతాఫలం తీసుకున్నా అంతే. దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెమ్మటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.